మండలంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బీజేపీ నాయకులు రాచకొండ సాగర్, మారర్ గంగారెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, రైతులకు రైతు భరోసా, పేదలకు ఇల్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని కోరుతూ భవిష్యత్తులో మరింతగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తుండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చి 6 హామీలనే నెరవేర్చి ఇప్పటి వరకు ఎలాంటి నిరుద్యోగ భృతి కానీ, పెన్షన్లు కానీ, వృద్ధులకు పెన్షన్లు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం సిగ్గుచేటు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరుని వ్యతిరేకిస్తూ ఈరోజు అసెంబ్లీ ముట్టడానికి కార్యక్రమానికి వెళ్తూ ఉంటే అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ అరెస్టులకు ఎవరు భయపడరు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇక్కడైనా మీరు మేల్కొని ఈ అసెంబ్లీ సాక్షిగా మీరు ఇప్పుడు ఇచ్చిన 420 హామీలని నెరవేర్చాలా. నెరవేర్చక ఉంటే ఈ ఉద్యమాన్ని ప్రతి ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరూ మీ ఇంటికి వస్తారని తెలియజేస్తున్నాం. ఖబర్దార్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పాల్గొనకుండా ప్రభుత్వం పోలీసుల చేత ముందస్తుగా అరెస్టు చేశారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా ప్రభుత్వంపై మా పోరాటాన్ని మీరు ఆపలేరు. ఏదైతే మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేసేదాకా మేము ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం.